పర్యావరణంపై టీడీఆర్ పోటు, నిబంధనల సవరణతో నగర మౌలిక వసతులపై పెనుభారం, భౌగోళికంగా పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయలేదు, అడ్డగోలు నిర్మాణాలతో దక్కన్ పీఠభూమి శిలా వ్యవస్థకు ముప్పు. నమస్తే తెలంగాణలో పర్యావరణవేత్త దొంతి నర్సిరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం టీడీఆర్ నిబంధనలలో తీసుకొచ్చిన సవరణలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. అభివృద్ధి పేరుతోటి హైదరాబాద్ మహానగర భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీస్తున్నారని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. 2012లో టీడీఆర్ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అనేక సవరణలు జరిగాయని, అయితే మహానగర భౌగోళిక పర్యావరణ వ్యవస్థ స్థితిగతులపై ఈ ప్రభావం భయంకరంగా పడుతుందని ఇప్పుడు పర్యావరణవేత్త దొంతి నర్సిరెడ్డి గారు అంటున్నారు. మొత్తానికి హైదరాబాద్ దక్కన్ పీఠభూమి అనేది పర్యావరణం పరంగా ఒక అద్భుతమైనది. ఇది ఇక్కడ ఎండల పరంగా కావచ్చు, వర్షాల పరంగా కావచ్చు, చలి పరంగా కావచ్చు, అన్నిటికీ అనుకూలమైన ప్రాంతం ఇది. అయితే ఇప్పుడు దీన్ని టీడీఆర్ నిబంధనలను అతిక్రమిస్తూ టీడీఆర్ నిబంధనలను పెంచుతూ పోతే దీనివల్ల ఇది కాస్త వాతావరణం మీద పడి దక్కన్ పీఠభూమి యొక్క స్వరూపమే మారిపోయే ప్రమాదంలో పడ్డదట. మరి ఇక దీన్ని మరి కట్టడి చేయవలసింది ఎవరు? ప్రభుత్వాలే కట్టడి చేయాలి.